నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. చిరంజీవి గారు రాబోతున్నటువంటి భవిష్యత్ సినిమాలు ఏంటి అంటే ఖచ్చితంగా మనకి మనశంకర్ వరప్రసాద్, అదేవిధంగా చూసుకుంటే విశ్వంబర అనేది కనిపిస్తుంది. ఈ రెండు కాకుండా ఇంకొన్ని సినిమాల పేర్లు మనకు వినిపిస్తుంది. ఏంటి అంటే ప్రభాస్ గారికి తండ్రి పాత్ర వహిస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే, రెండోది వచ్చేసి న్యాచురల్ స్టార్ నాని సినిమా ఏదైతే ఉందో ప్యారడైజ్, దీంట్లో క్యామియో రోల్ అనేది పోషిస్తున్నట్టు కొంత వార్తలు అయితే వచ్చాయి. నిజంగా చిరంజీవి గారి గతంలో మనం చూసుకుంటే స్టైల్ అనే సినిమాతోని లారెన్స్ గారికి సంబంధించినటువంటి సినిమా, దాంట్లో ఒక గెస్ట్ రోల్ అయితే ఆయన వహించారు, మనం చూసాం. అదేవిధంగా రామ్ చరణ్ గారి సినిమాలో కూడా ఒక గెస్ట్ రోల్ చూసాం. సో నిజంగా గతంలో ఏదో ఒకటో రెండు సినిమాలే తప్ప ఇప్పుడు నిజంగా రాబోతున్న నాని సినిమాలో కావచ్చు, అదేవిధంగా ప్రభాస్కి తండ్రిలాగా కావచ్చు, నిజంగా వస్తుందా లేదా ఈ పుకార్లా అంటే ఏం చెప్తారు? అంటే చిరంజీవి గారు శ్రీకాంత్ బోధిల డైరెక్షన్లో ఒక సినిమా చేస్తారని గతంలో వార్తలు వచ్చినాయి. ఆ సినిమా ఇప్పుడు ఈ రెండు సినిమాల తర్వాత ఉంటుంది అనే మాట వచ్చింది. ఎందుకంటే మనశంకర్ వరప్రసాద్ తర్వాత ఆ సినిమా ఉండొచ్చు అనే వార్తలు కూడా వచ్చినాయి. అయితే ఆ సినిమా ఈ సినిమా అయినా అని డౌట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే శ్రీకాంత్ బోధిలతో సినిమా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ది ప్యారడైజ్ అనేది సంబంధించిన గ్లిమ్స్ వచ్చింది. పక్కా మాస్ సినిమా, నానికి ఎప్పటిదాకా చేయని మాస్ పాత్రలో ఆ సినిమా చూడబోతున్నాం. ఆ సినిమాలో చిరంజీవి గారు ఉండటం అనేది కన్ఫర్మ్ అనేది బయటకు వినిపిస్తున్న వార్త. అంటే ఒక క్యామియో రోలు, చాలా కీలకమైన రోలు, ఒక బీభత్సం సృష్టించే పాత్ర అని చెప్తున్నారు. అది 100% మన నాని పాత్రే ఆ స్థాయిలో ఉంటే మన మెగాస్టార్ పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అది ఒక మరి 10-20 నిమిషాలు ఉంటుందా 30 నిమిషాలు ఉంటుందా తెలియదు. కానీ ఆ శ్రీకాంత్ బోధిలకు సంబంధించిన ఈ ప్యారడైజ్ అనే సినిమాలో మాత్రం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటున్నారు ఈ సినిమా కూడా. కాబట్టి ఆ పాత్ర ఉండే అవకాశం అయితే అందులో నిజమే ఉన్నట్టుగా మనకు భావించవచ్చు. దీని తర్వాత మరి శ్రీకాంత్ బోధిలతో ఉంటుందా లేదా అంటే మనం చెప్పలేం. అదొక అంశం. శ్రీకాంత్ బోధిలతో సినిమా ఉండే అవకాశం ఉందని చెప్పారు కాబట్టి ఈ సినిమా కాకుండా ఇందులో ఒక క్యామియో రోల్ చేసి పూర్తి స్థాయి సినిమా శ్రీకాంత్ బోధిలతో ఉండదని చెప్పొచ్చు కూడా, అవకాశం ఉంది, లేదని కూడా చెప్పలేం మనం. అదే అండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రభాస్ గారికి తండ్రి పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటే ఏం చెప్పి? అది సంజీవ్ రెడ్డి వంగ సినిమా, ప్రభాస్ హీరోగా రూపొందించిన స్పిరిట్ అనే సినిమా. అది ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు, నవంబర్లో సెట్స్ మీదకి వెళ్తుంది అనేది వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇందులో ఇప్పుడు మెగా టీం ఇట్లా బయటికి రాగానే వార్త మెగా టీం అంతా ఖండించింది, ఇందులో నిజం లేదు ఈ వార్తలు అనేది. కాబట్టి ప్రభాస్కి తండ్రిగా చిరంజీవి గారు నటించడం అనే వార్తలో అయితే నిజం ఉండే అవకాశం అయితే కనిపించట్లే ఇప్పటికిప్పుడైతే. ఎందుకంటే తండ్రి పాత్రలో చేసే పరిస్థితి చిరంజీవి గారు ఇంకా రాలా, అదొకటి. లేదా ఒక క్యామియో పాత్ర ఇచ్చి చేయమంటే చేస్తారేమో, కానీ ప్రభాస్ తండ్రి పాత్ర ఇచ్చి పెద్ద పాత్రలు ఇచ్చుకుని తండ్రి పాత్రలో ఆ పాత్రలు అయితే నేను అనుకోవడం చిరంజీవి గారు చేయరనే అనుకుంటున్నా. ఒకవేళ సందీప్ రెడ్డి వంగతో భవిష్యత్తులో చేసే అవకాశం ఇస్తే చేస్తారేమో, కానీ ఈ సినిమాలో అయితే కాంబినేషన్స్లో చిరంజీవి గారు అయితే లేరనేది వాస్తవం. దీన్ని మెగా టీం కూడా కొంత ఖండించింది. కాబట్టి ఈ వార్తలు అయితే నిజం ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. అయితే సందీప్ రెడ్డి వంగకు సంబంధించిన ఆఫీస్లో కూడా చిరంజీవి గారి ఒక ఫోటో ఉంటుందని చెప్పి చాలాసార్లు వాళ్ళ ఆఫీస్లో జరిగే ప్రతి ఇంటర్వ్యూలో మనకు ఆ ఫోటో చూస్తూ వస్తుంటాం. అంటే చిరంజీవి గారిని ఎంత అభిమానిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా సరే భవిష్యత్తులో మాత్రం సందీప్ రెడ్డి వంగతో సినిమా తీసే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు, ఒకవేళ ఉంటే ఎలాంటి పాత్ర తీసుకుంటే బాగుంటుంది చిరంజీవి గారు అంటే మీరు ఏం చెప్తారు? అంటే సందీప్ రెడ్డి పాత్రలన్నీ ప్రత్యేకంగా ఉంటాయండి. ఎందుకంటే ఆ హీరో పాత్ర క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు అర్జున్ రెడ్డి దగ్గర నుంచి మనం చూసుకున్నా కానీ, యానిమల్ చూసుకున్నా కానీ, ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ పాత్ర తీసుకున్నా కానీ, అది పోలీస్ పాత్ర అంటున్నారు, ఇవన్నీ ఒక డిఫరెంట్ పాత్రలు ఉంటాయి. చాలా యారగెన్సీ ఎక్కువ ఉండే పాత్రలు ఉంటాయి. మరి చిరంజీవి గారితో సినిమా చేసినా ఆ తరహా స్పీడ్ సందీప్ రెడ్డి వంగ మైండ్లో ఉండే తరహా పాత్రే ఉంటుంది తప్పితే డిఫరెంట్గా ఉండే పాత్ర అవుతుంది చేస్తే కానీ. మరి చిరంజీవి గారు ఎప్పుడు చేస్తారని, ఎందుకంటే ఈ ప్రభాస్ స్పిరిట్ అవడానికే నాకు తెలిసి 2 years పడుతుంది. ఇప్పుడు మొదలైన 2027 అంతా 26 అంతా ఆ సినిమాకి సరిపోతుంది. కాబట్టి 2027లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్పిరిట్ వర్షన్కి వచ్చేసరికి. చిరంజీవి గారు చేస్తే మళ్ళీ ఆ తర్వాత చేయాలి. మరి ఈ లోపు చిరంజీవి గారు ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ ఏమో సంక్రాంతికి వస్తుంటే విశ్వంబర సమ్మర్కి వస్తుంది. మరి నానితో చేసే దాంట్లో స్పెషల్ క్యారెక్టర్గా అంటే సంవత్సరానికి 3 సినిమాల పరంగా కన్ఫర్మ్ అయినట్టే. 2026లోనే ఈ ప్యారడైజ్ ఉంటుంది కాబట్టి 3 సినిమాల వరకు కన్ఫర్మ్గా మనం అయినట్టుగా చెప్పుకోవాలి చిరంజీవి గారికి. అంటే విశ్వంబర ఎట్టాగో నెక్స్ట్ ఇయర్కి వాయిదా పడింది కాబట్టి చిరంజీవి గారు మళ్ళీ సినిమాలో ఒప్పుకుంటే పూర్తి స్థాయిలో కొంతమంది అంటే ఏంటంటే వాళ్ళు బాబీ డైరెక్షన్లో ఒక సినిమా ఉండొచ్చు అనేది చెప్తున్నారు. కాబట్టి చెప్పలేము చిరంజీవి గారు ఏ సినిమాలు కమిట్ అవుతారో ఏంటని చెప్పలేము. ప్రస్తుతానికైతే ఈ రోజు వరకే వచ్చినాయి మనకి. సో వాస్తవం చూసుకోవాలంటే చిరంజీవి గారు ఈ సినిమాలతో పాటు భవిష్యత్తు సినిమాలు కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు అనేది ఒక వార్త. ఎందుకంటే దాదాపు వయసు మించిపోయిన తర్వాత సినిమాలు చేసుకునే కన్నా ఇప్పటి నుంచే మీరు అన్నట్టు ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 2 నుంచి 3 సినిమాలు పెట్టాలి అనుకుంటున్నారు. కాబట్టి
ఇప్పుడు అనిల్ రావుపూడి గారితో సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారని, అదే సినిమాలో వెంకటేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారన్న సంగతి అర్థమవుతుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్లో ఎట్లా సినిమా రాబోతుంది కాబట్టి ఇప్పుడు వెంకటేష్ గారు కామియో రోల్ చేస్తున్నారు దీంట్లో, చిరంజీవి గారు కూడా కామియో రోల్ చేస్తున్నారు కాబట్టి ఇది వరకట్లాగా వెళ్ళట్లా హీరోలు కూడా. ఇప్పుడు రేపు పొద్దున చిరంజీవి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్లో సినిమా వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా, ఎందుకంటే రేపు విజయోత్సవంలో ఈయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. గవర్నమెంట్లో అటు పవర్ స్టారును బాలయ్య బాబు కలిపి అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు రాజకీయాల్లో. సినిమాల పరంగా మరి బాలకృష్ణ గారును చిరంజీవి గారు కలిపి కథ ఉంటే చేస్తామని చెప్పి మొన్న అనౌన్స్ చేశారు చిరంజీవి గారు. ఇప్పుడు అనిల్ రావుపూడితో బాలయ్య బాబు చేశారు కాబట్టి అనిల్ రావుపూడి వీళ్ళిద్దరిని ఏకం చేయాలంటే సత్తా అనిల్ రావుపూడికే ఉంది. వెంకటేష్ గారిని చిరంజీవిని ఎట్ట కలిపారు, అలాగే చిరంజీవి గారిని బాలయ్య బాబుని కలిపే కెపాసిటీ అయితే ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారికి ఉందని చెప్పుకోవాలి. ఆ సినిమా కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. రజనీకాంత్ కూడా మీరు ఇంతకన్నా రజనీకాంత్ గారి ప్యాటర్న్లో వెళ్ళాలంటే కమల్ హాసన్ రజనీకాంత్ గారి సినిమాలో రాబోతుందనే సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో రాబోతుంది సినిమా, అది కమల్ హాసన్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు మన సైమా దుబాయ్లో. ఆ తరహాలోనే చిరంజీవి గారు కూడా అదే ప్యాటర్న్లో వెళ్ళేటైతే బాలయ్య బాబుకు చిరంజీవి గారికి సినిమా కాంబినేషన్ వస్తే అది పెద్ద హైలైట్ అవుతుంది. సో గతంలో కూడా మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా బాలకృష్ణ గారికి సంబంధించి వస్తే 50 years ఆఫ్ సెలబ్రేషన్ టైంలోనే చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద మాట్లాడారు. బాలకృష్ణ గారిని నన్ను ఇద్దరిని పెట్టేసి అటు ఇందిరా కావచ్చు ఇటు సమరసింహారెడ్డి కావచ్చు ఇలాంటి 2 స్టోరీలు తీసుకొని మిక్స్ చేసి చేయగలిగేటువంటి డైరెక్టర్ ఉంటే మేము ఇద్దరం రెడీ అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఆ యొక్క సవాల్ని బోయపాటి శ్రీను గారికి వదిలినట్టుగా మనం చూసాం. సో బోయపాటి శ్రీను గారితో అఖండ తాండవం తర్వాత కావచ్చు, తర్వాత ఇంకొక సినిమా అయిన తర్వాత అయినా సరే వీరిద్దరి కాంబినేషన్లో బోయపాటి గారు డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అది 2029 ఎన్నికలకు ముందు రిలీజ్ అయితే పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కూటమిలో వీళ్ళు ఎట్టగా ఉన్నారు కాబట్టి బోయపాటి గారి డైరెక్షన్లో చిరంజీవి గారు బాలయ్య బాబు అసలు సమరసింహారెడ్డి పాత్రను ఇంద్రసేనారెడ్డి పాత్రని కలిపి చేసినా ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాజకీయాలని మేళవిస్తూ తీసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటే ఒక పొలిటికల్ డ్రామాగా పెట్టుకుంటే, పొలిటికల్ ప్లస్ ఫ్యాక్షన్ డ్రామాగా పెట్టుకుంటే ఒక రాయలసీమను ఆ తరహాలో పెట్టుకుని చేస్తే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. దీంట్లోనే ఒకవేళ గెస్ట్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు అట్లా వచ్చిపోయినా సరే అది బీభత్సం, అది క్యామియో రోల్లో ఆయన పెట్టుకుంటే ఒక రేర్ కాంబినేషన్ అవుతుంది. సో భవిష్యత్ చిరంజీవి గారి సినిమాలు 2026 లైనప్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అదే చిరంజీవి గారి ప్యాటర్న్ అయితే మార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఆయన ఏంటంటే ఆయన కొన్ని అనుకుంటున్నారు ఆ తరహాలో వెళ్తున్నారు, కానీ 2026 ఇప్పుడు నానే సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి ఆయన కూడా గేర్ మార్చుకుంటే ఖచ్చితంగా అద్భుతాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సినిమాల పరంగానే ఆయన సక్సెస్లన్నీ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఆయనకి రాజకీయాల జోలికి వెళ్లకుండా, ఇప్పుడు ఆయనకి ఏంటంటే రాజకీయాల పరంగా కొంతమంది ఆఫర్లు ఇస్తూ ఉంటారు, దానికి బెండ్ అవ్వకుండా ఉంటే బెటర్ ఆయన. ఎందుకంటే గవర్నర్ పలానా చోట గవర్నర్ ఇస్తామని, లేదా పలానా చోట మీకు టికెట్ ఇస్తామని ఇట్లాంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ ఆయన కొన్నాళ్ళ పాటు రజనీకాంత్ బాటలోనే వెళ్ళటం అనేది శ్రేయస్కరం అని అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల పరంగా ఎట్టాగో ఆయన లేని లోటుని పవర్ స్టార్ తీరుస్తున్నారు కాబట్టి ఈయన సినిమాల మీద పెట్టుకుంటే బెటర్. సో చూద్దాం సార్, మొత్తానికి రజనీకాంత్ బాటలో చిరంజీవి గారు ప్రయాణిస్తున్నారు. సో మొత్తానికి సినిమాలు ఏదైతే ఉన్నాయో సంవత్సరానికి ఒక 2 నుంచి 3 సినిమాలు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.